ఏందంటాంది ఏమరయ్యా కట్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వైబ్. సాయి మీద ప్రాంక్ అయితే మళ్ళా హై లెవెల్ చేసాం. అసలు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా ఫుల్ నవ్వుకుంటారు మీరు. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా రీల్స్ స్టార్టింగ్ చేస్తున్నావు. మరి ఎవరితో? ఎవర్రా శ్రీకాంత్ గాడు. ఏందంటాంది ఏమరయ్యా కట్ ఏమైందో మరి. బండి గిట్ట పంచర్ అయిందేమో మరి. మాట్లాడుతూ ఆగురా ఏమో మరి మాట్లాడుతూ. తొందరరా. హలో హలో ఏమైందిరా? హలో ఏమైందిరా? ఏడురా అని చెప్పి అడుగుతుంది. ఏందంటాంది? మా దోస్తు వాళ్ళ దగ్గరికి వచ్చిన అని చెప్పి. మంచి పని చెప్పినావు. పని పట్టలేదు పోలే అంట నా డ్యూటీకి పోలే అంట. మరి Few moments later. ఇంకేందిరా? ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుతలేరండి. ఆ? ఏం రా సాయి? నేను ఇప్పుడే ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుతలేవు. ఏంద్రా ఏ? వారా బే. ఇప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేసినారా బే నీకు? నేను లేవాటని తెలుసు కదా అబ్బాయి బయట ఉంటే. లేటనా? ఇప్పుడు పోరితోనే మన వచ్చినావా బయటికి? పెళ్లికి వచ్చి ఫోటోలు దిగుదామని చెప్పొచ్చినాం రా. అయినా నువ్వు ఈడ ఏం చేస్తున్నావు? ఫోన్ చేసి మాట్లాడాలి. నేను లేవటా అని తెలుసు కదరా భయ్. అది లేవకపోతే కాదురా, ఫస్ట్ ఒకసారి ఫోన్ ఎత్తి చెప్పాలి. గీడు ఉన్నారా, ఇప్పుడు టైం అవుతుంది, నాకు ఈ టైం అవుతుంది అని చెప్పాలి. ఫోన్ ఎత్తుతున్నావు అసలు నువ్వు? సాయి పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. అవన్నీ తమాషాలు చెప్పకు నువ్వు. అర్థమవుతుందా నీకు? నువ్వేందిడా? నాకు ఎట్లా అట్లా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది రా భయ్? చెప్తాను మస్తు మంది ఉన్నారు బాయ్. ఎవరు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మనకు తక్కువనా? ఏమన్నా చెప్పు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీకు చెప్పి చెప్పి ఆస్టప్ వస్తుంది. నువ్వు ఇవ్వటప్పుడు అర్థం చేసుకోవాలి భయ్. బిజీ నాకు ఫస్ట్ వాకి పైసలు ఇవ్వకపోయినా అనుకుని అయితే బండి చెప్పినా తీసుకుని కదరా నీకు ఇస్తా తర్వాత. అరే ఇస్తా అంటే ఎన్ని నెలలు రా? ఎన్ని నెలలు? నెల అంటే అరే నాకు డ్యూటీ లేదని చెప్పే కదరా. సాయి తమాషాలు చేస్తున్నావా చెప్పు. అవన్నీ కాదు. అరే ఆగురా పోతున్నా డ్యూటీకి. అరే ఎన్ని నెలలు రా? నువ్వు ఎప్పుడు అన్నావు? సరే వచ్చే నెల సంవత్సరం అవుతుంది. కాదు, నువ్వు అందుకే ఎట్లా బాకీ చేసినావు? బట్టలు తీసుకున్నారా భయ్ లాస్ట్ ఇయర్ దసరాకి. నువ్వు షాప్ ఎప్పుడు పెట్టినావు? 2 సంవత్సరాలు అవుతుంది పెట్టి. సంవత్సరం అవుతుంది పెట్టిన కొన్ని రోజులకే ఇంక ఇచ్చినావు కదా. మరి అప్పుడే తర్వాత ఇస్తా అని చెప్పి సిచ్యువేషన్ వల్ల ఇవ్వలేను రా. 6 నెలలు రా. నేను మా దోసాలను కూడా నమ్మను. అట్లాంటిది సాయిగాడు బోడుపల్లి ఆడున్నా గానీ నేను బోయినపల్లి ఉన్నా గానీ సరే నేను వాని మీద నమ్మకం. వానితో చిన్నప్పటి నుంచి తిరిగినా కాబట్టి అన్ని ₹1 అడుపుకొని ఇచ్చిన వానికి. నమ్మకంతో ఇయ్యాలి కదా. డ్యూటీ లేక నేను ఆపినారా ఇస్తా అనుకుంటా. అరే డ్యూటీ సంవత్సరం అయితే లేదా రాకి? కూడా అడగలే నేను. అరే బుర్ర పెట్టుకొని అనుకున్నా అదా కాడ కుర్రా బే. మీరు నీ సీరియస్ అడుగుతుంటే నువ్వు నిన్న ఆయనకి సీరియస్ బుర్ర పెట్టుకొని అనుకుంటున్నావు అని అడుగుతున్నాను. మీద కూడా అడగలేదు రాకి నేను. అడిగిన సంక్రాంతి రోజు అరే ఏమైందా చిట్టేస్తున్నా అన్న చిట్టి పోయింది, అన్ని పోయినాయి, పైసలు ఇరా అంటే పైసలు ఇస్తలేడు ఇప్పుడు. అప్పుడే చెప్పినారా? అరే ఆయనకి ఇచ్చే ఉంది కదా ఇచ్చేసారా అని చెప్పినా. నీకు చెప్పినా ఎప్పుడైనా? చెప్పినావు రా. నేను కూడా కొన్ని ఇద్దామని అనుకున్నాను. నేను చిట్టి ఉండే అని చెప్పి చిట్టి కట్టుకుంటూ వచ్చిన. మా వాళ్ళు ఇస్తారేమో అని చెప్పి. చిట్టి ఎంత ఇంపార్టెంట్ ఉందో మరి పైసలు ఇచ్చేది ఇంపార్టెంట్ ఉంది కదా. అది ఇప్పుడు కొన్ని 2 months అయితే అది అయిపోతుంది. తర్వాత వీనికే ఇద్దామని చెప్పి ఆగినారా. అరే కాల్ చేసినప్పుడు ఎన్నిసార్లు అంటాడు ఇప్పుడు ఇస్తారా అంటాడు.
ఆ ఫస్ట్ పోతే మళ్ళీ ఫస్ట్ వచ్చినా మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఫస్ట్ రోజు తప్ప ఎప్పుడు ఎత్తాడు ఫోను. సరే రా అబ్బాయి, నేను అంటున్నా ఇప్పుడు నీ ముంగటనే అంటున్నా, ఇస్తా వచ్చినది ఇస్తా అంటున్నా. ఇక ఇన్ని రోజులు ఆయన అరే నెల ఇన్ని అవుతే నెలలు అయిపోతది. అదే ఇన్ని నెలలు అయిన మళ్ళీ వచ్చే నెల ఎట్లా నమ్ముతారా ఇస్తా అంటే? నేను నమ్ముతానా? మొన్నటి వరకు అంటే సరే. చిట్టి ఉండే ఇప్పటికి డ్యూటీ లేకుండా రాత్రి. ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చినావు? ఇస్తా అని చెప్పి అరే సంవత్సరం నుంచి అట్లనే చేస్తుండ్రా బే. 1 year అవుతుంది రా అబ్బాయి చెప్పిన. చెప్పిన చిట్టి కాకపోతే నెల ఈ నెల కావాలని ఇస్తా, చెప్పి ఏమో ఆపలేరా. ఈ నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా అని చెప్పి అని ఫోన్ చేసి ఫోన్ లేకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. ఫస్ట్ అదేరా ఫోన్ అబ్బాయి, ఎత్తాలి, ఏదో పని ఫోన్ ఉంటే ఎత్తి నాకు మాట్లాడాలి. ఫోన్ ఎత్తా. ఏదైనా ఫోన్ ఎత్తా. ఇప్పుడు నువ్వు పని మీద ఉన్నావు, ఇక్కడ కూర్చున్నావుగా. అదేరా అబ్బాయి, నేను ఆల్రెడీ పొద్దున పైసల ఫోన్ చేసి విషయం చెప్పినా నేను. నాకే పైసల విషయం అని కాదు, ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఉంటది, అవు. దీంతో అవసరం ఉంటది. ఒక్కసారి ఫోన్ చేసి అరే గీడు ఉన్న ఎత్తాలే. ఫస్ట్ పైసల విషయం తర్వాత అడగవచ్చు, మళ్ళా అడుక్కోవచ్చు, ఆ. ఏదైనా సరే. ఫస్ట్ ఫోన్ ఎత్తి అరే గీడు ఉన్నారా, గీ పని మీద ఉన్నా అంటే ఆ సరే రా అన్న అదేరా మాట్లాడి అబ్బాయి, ఇప్పుడు పెడతాము. ఏంది ఇప్పుడు? అదంతా కాదురా సాయి, నాకు ఫస్ట్ వైపు పైసలు కావాలి, నాకు ఈఎంఐలు కట్టుకునేది ఉంది. నవ్వుతావేంద్రా? నేను ఏం చెప్తున్నారా అబ్బాయి, ఇన్ని రోజులు ఆయన 1 నెల నేను ఇచ్చేస్తా. ఆగా, నువ్వు ఏం చేసుకుంటావు సంబంధం లేదు, నేనైతే ఆగనే అరే ఆగా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎడికిందే వాళ్ళు అబ్బాయి. నేనైతే చెప్తున్నా, ఉన్న ఒక ఆప్షన్ బండి అది- గిరి పెట్టుకుంటా, అదేం చేస్తావు, అది దానికే ఓడిస్తాడు పైసలు. నాకు సంబంధం అది లేదు. రెండు బండి గది రెండు తీసుకొని బండి. ఏం బిక్తావు? ఆడొచ్చి అదే నీ దగ్గరికి తీసుకుంటాడు ఆ వాడు. బండి నాకు వచ్చి సంబంధం లేదు, నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, 5,000 ఆయనకి అమ్మినా ఆయన దగ్గరికి అమ్ముకోరా తీసుకోవద్దురాడు. పోతే పోనీ, నాకు GPS సంబంధం లేదు. ఉంటుంది. వాడిని ఆయనకి ఫస్ట్ ఎంత అమ్మేటప్పుడు అడుగుతాడు, అరే అడుగుతాడు. బండి పేపర్లు ఇవన్నీ కాదు వచ్చారా అబ్బాయి. నీకు? ఇప్పుడు నీకు పైసలు కావాలి, ఇన్ని సంవత్సరం ఆయన ఉమ్. 1 నెల ఆగు. ఆగరా, ఇన్ముగడే నేనైతే ఆగను రా సాయి, నువ్వేమన్నా చేసుకో, నేనైతే నేను ఆగను. ఒకటే ఇగో ఒకటే రా 1 నెల అయినా అని పైసలు వస్తాయి, లేదంటే ఇక నేను ఏం చేయలేను అబ్బాయి. నువ్వు ఆగను, నేనైతే ఆగని చెప్తున్నా సాయి. నేను మంచిగా ఉండదు కూడా ఉండదు చెప్తున్నా. ఏం నాకు వచ్చే చేస్తావు అబ్బాయి కోపంతో మంచిగా ఉండదంటే? ఏదో ఒకటి చేస్తారా బై. అదే రా అబ్బాయి, ఏం ఏ చేస్తావు? ఇట్లా మాట్లాడదురా భయ్, నువ్వు పైసలు తీసుకున్నాక. అదే రా ఆయన ఇట్లా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఏమంటున్నారా, ఇన్ని నెలలు ఆగినావు, 1 year ఆగినావు అబ్బాయి. ఒక 1 నెల ఆగితేనే నీ పైసలు ఇచ్చేస్తా అంటున్నా. కొన్ని సగం అరే సగం ఇప్పుడు ఇస్తా. ఈ సంవత్సరం నుంచి నమ్మినోని ఇప్పుడు వచ్చే నెల ఇప్పుడు ఇస్తా అంటే డ్యూటీ ఎట్లా ఉందా? నమ్ముతారా బై నేను? ఇప్పుడు డ్యూటీ ఉంది రా అబ్బాయి, ఆ, డ్యూటీ నువ్వు పోతున్నా. సంవత్సరం నుంచి చేస్తున్నావు డ్యూటీ. అదే రా అబ్బాయి, మొన్న దాకా చిట్టి ఉండే కాబట్టి అక్కడ కట్టేసినారా. అంటే నీ ఒక్కనికే ఉందా చిట్టీలు? మాకు లేవా చిట్టీలు? అరే నీది వేరు నాది వేరు రా అబ్బాయి. ఆ? ఒకటే ఆప్షన్ చెప్తున్నా, నీకు పైసలు కావాలా 1 నెల ఆగు, లేదంటే ఏ నువ్వు అన్ని ఉల్టా పాట మాట్లాడతావురా ఒక నేను ఇంకెంత చెప్తారా అబ్బాయి, ఇస్తానే అంటున్నా. అన్ని. అరే నువ్వు ఏగి వచ్చినారా నాయన, నువ్వు అన్ని ఉల్టా పల్టా మాటలు మాట్లాడుతున్నావు. ఇచ్చుడు తక్కువ కానీ మాటలు అనేది ఎక్కువ ఉంటుంది నీది. నవ్వుతావేంద్రా రాకి నువ్వు? నీకు నవ్వు వస్తుంది మరి చేసేది అట్లా. ఆ చేసేదేమో అన్ని మళ్ళా పోరి ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తుతాడు, ఆ టర్రా పెడతాడు ఒకటేసారి గంట సేపు. అరే మనోడు ఎందుకు అవసరం, ఏ అవసరం పర్సనల్ లేదు. రా అబ్బాయి. అరే పర్సనల్ గురించి నాకు సంబంధం అప్పుడు లేదు. లేవట్లేదు రా అబ్బాయి ఫోను. ఇప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను? అవురా అబ్బాయి, నీకు పొద్దున ఫోన్ చేసినప్పుడు లేవట్నా బయటకు లేడా? పోతున్నామని చెప్పి. నువ్వు చెప్పినావా రాఖీ అంతా ఫోన్ చేస్తే రాఖీ గారు పెళ్లికి పోతున్నా అంటే, సరే సాయిగాడు నేను ఇద్దరం పోతున్నా అంటే, అవునా ఆ లక్షలా పోతున్నా అని నేను అన్నా అంతే. అడుగు అంతో అన్నా లేదా? అయితే ఇప్పుడు ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాం రా అబ్బాయి. క్యాబ్ లో వచ్చినావు నువ్వు, అసలు నీకు మేము ఇక్కడ ఉన్నామా ఎట్లా తెలిసి వస్తాం నీకు? నేను ఫోన్ లేవటలే. చెప్పినా వాడు కూడా కదా, లేవట్లేడు. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే రా అబ్బాయి, ఎవరు పిలిపి అదంతా కాదురా సాయి, వీడికి ఎన్నిసార్లు వచ్చినా మనం వీడియోలు దీనికి మస్తు సార్లు వచ్చినామా లేదా? వచ్చినాం రా అబ్బాయి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. తెలియదా? తెలిసిన వాళ్ళకి వస్తారు కదా అందరైతే. సరే పోనీ ఇప్పుడు ఏమంటావు రా అబ్బాయి? పైసలు కావాలరా సాయి, నువ్వు ఏం చేసావు నాకు సంబంధం ఇప్పుడు లేదు. నన్ను కోసినా సరే భయ్, ఇప్పుడు అవన్నీ కాదు. నువ్వు ఒకటే నెల టైం నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు. వచ్చే నెల ఇస్తారా అబ్బాయి? నేను ఇదే చెప్తున్నా. సరే వచ్చిన నెల ఏ డేట్కి ఇస్తావు? 25వ తారీఖు వరకు ఇచ్చేస్తారా అబ్బాయి? 25 తారీఖు. ఇప్పుడే ఫస్ట్ అన్నాడు, మళ్ళీ 25 తారీఖు నేను వచ్చే నెల అన్నారా బాబు? 1 నెల ఆగు అన్న. 1 నెల అంటే ఏంది? ఒక నెల అన్నాడు కదా, ఒక నెల ఆగు. 1 year అయినా 1 నెల ఆగితే నీ పైసలు నీకు కావాలంటే సగం సగం అని ఇస్తా అని చెప్పిన. అదే నెల. నాకు మొత్తం కావాలి. మొత్తం కావాలంటే ఆడు ఆయనకి వేరే చిట్టులు ఉండవు ఏంది? 10,000 రా, వాడు వారం కొడితే వస్తాయిరా పైసలు. అవును, అరే, ఎవరికైనా ఒక్కొక్కలాగా సరే ఉంటుందారా అందరికి ఒకలాగా situation? ఉండదు సిచ్యువేషన్. ఇప్పుడు ఆయనకి ఇంకా వేరే వేరే మస్తు ఉంటాయి. ఇప్పుడు బండి ఇల్లు బండి ఉందా కొన్నాడు. అబ్బాయి? ఇంటి రెంట్, ఈ బండి దీని రెంట్ రెంట్ తీయాలి. కట్టాలి. ఈ బండి ఈడే నేనేమంటున్నా? తీసుకోవాలి. ఇంటి రెంట్ అయితే ఈడే మొత్తం కట్టాలి. ఇస్తా, లేదంటే సగం దీని పైసలు ఇస్తా. నువ్వు అర్థం చేసుకోవాలి. నీదే ఇప్పుడు ఇంటి రెంట్ ఈడే కట్టుకోవాలి, ఈ బండి రెంట్ ఈడే కట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తమ్మునికి ఫోన్ ఇప్పించిండు, అది ఈడే కట్టుకోవాలి. ఆ? ఆమె మీద అన్ని ఆమె ఉంటాయి
కానీ ఎవరికి చెప్పలేకపోతున్నాడు. చెప్పు అంటే ఇప్పుడు నాకు లేవు ఆరా నేను నీకంటే ఆ? నీకంటే నాకు ఈఎంఐ బండి ఈఎంఐ ఉంది, ఫోన్ ఈఎంఐ ఉంది, నువ్వు చిట్టి కరెక్ట్ ఉంది. పోతావు డ్యూటీకి, అరే నీకు నువ్వు ఉంటుందిరా కరెక్ట్ పోతే బై. నీకు పైసలు మిగులుతాయి, ఇంటికి బండి రెంట్ పోతది. నాకు అంటే మన అన్ని బండ్లలో ఉన్నాయి. పెట్రోల్ పోపియా మారా పెట్రోల్ పంపిస్తే అరే కరెక్టే. నీ మందం నీకు పోనీ ఈ నెల అసలు డ్యూటీకి పోయినావా మనము? ఆ? నువ్వు చెప్పు, నువ్వు పోయినావా? నేను అదే నీ పోయినామా అసలు? పర్సనల్ రా బై, అది నీ పర్సనల్ గురించి personal రా బై. కాదురా సాయి, అది నీ ఇష్టం ఉంటది. రాకింగ్ నాకు ఇంట్లోకి ఇయ్యాలా, కట్టేటోళ్ళకి కట్టాలా, నీకు ఇయ్యాలా, చిట్టి కట్టాలా, ఇన్ని ఉన్నాయి. ఒక్కని పైసలు ఇస్తా అన్నాడు. అదే అంటున్నారా బై. అనుకో నిన్ను అడుగుతా, నువ్వు వచ్చి అన్న అడగాలి. నువ్వు సరే రా బై. గల్ల పట్టుకొని మాట్లాడతావా, ఏం మాట్లాడతావా నాకు సరే సంబంధం బై. లేదు. సరే రా బై. నా మీద భరోసా మీద నీకు ఆ, ఇసు ఇసు నెల టైం లేకపోయినా ఇస్తున్నావా? అనుకో 25 తారీఖు రోజు నేనే నీకు చేతిలో పెడతారా బై. మొత్తం ఇస్తావా? మొత్తమే ఇస్తా. మొత్తం ఇవ్వకపోయినా సరే 25 తారీఖు వరకు నువ్వు ఎంత అయితే అంత ఇయ్యి. సరే మొత్తం ఇదే కూడా మాట ఇవ్వద్దు. మీద ఉండు మళ్ళా. నువ్వు మళ్ళా తమాషాలు చేసి ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తకుండా ఉన్నావు అనుకో, ఎత్తుతారా బై. మంచిగా ఉండదు. ఊకే ముందే ఫోన్ చెప్తున్నా చేస్తా నేను. మాత్రం నేను ఎత్తరా బై. అరే ఊరికే అంటే ఎందుకు చేస్తారా? అరే డ్రైవింగ్ అవసరం- ఉంటారా బై. నేను కాదురా ఎత్తరా బై. బై. కాదు, ఒక మాట. పొద్దున్న నాటి ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎత్తరా ఒక్క బై. నిమిషం ఆగు. డ్రైవింగ్ అర్థం చేస్తాడు. చేసుకోవాలా, నువ్వు కూడా అంటే డ్రైవింగ్ చేస్తావా? నీకు- డ్రైవింగ్ నీకంటే చేసే అది దాంట్లో పెట్టుకోవు. కాదురా, నువ్వు నేను నేను రా బై డ్రైవింగ్ పెట్టుకోవడానికి. నువ్వు నేను నేను direct డ్రైవింగ్ స్టాండ్ చేసేటప్పుడు పెట్టుకో. అంటలేరా రాకి? ఇప్పుడు ఆడు బండి నడుపుకుంటే డ్రైవింగ్ చేయాలి, ఫోన్ ఎత్తాలంటే వర్షం కాన్ఫిడెన్స్ పడుతుంది, వర్షం పోనీ, కాలం ఇప్పుడు. అదంతా కాదు. ఇప్పుడు మనం ఎప్పుడు ఇప్పుడు నీకు సాయంత్రం 7 గంటలకు ఎట్లా ఈడు ఇంటికి వస్తాడు కదా, నేను సరే ఒకసారి నీకు- వస్తా, నీకు ఒకసారి కూడా రాను ఫోన్ రా చేస్తా బై. కదా, చాయ్ తాగదామని చెప్పి ఫోన్ చేస్తా. మనకు ఫోన్ పైసలు అంటే ఎప్పుడైనా ఉండేవే పోయేటివే. చాయ్ తాగనికన్నా పోదాంరా అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి కదరా. మరి ఎప్పుడు పైసల కోసమే చేస్తామా చెప్పు? నువ్వు పైసలు అయినా అంటే సరే ఉంటాయి, ఇంటికాడ పోతాయి. ఉంటావు, సరే డ్యూటీ దగ్గర ఉంటా బై, ఫోన్ కంటిన్యూగా. చేసినా ఫోన్ గిట్ట ఎత్తవరా నేను? ఆ, నేను రాకేయానికి ఎన్నిసార్లు చెప్తాను చూడు. చూసిన అరే పోదాంరా, ఎప్పుడు ఫోన్ మనం చేసినా ఫోన్ ఎత్తవు. పోయేది ఎప్పుడో సరే ఒకసారి రా బై. కలుస్తాం. మనం ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు అన్నా మనం ఎంజాయ్ చేద్దామని మనం చేసేది తాగేది లేదు, పీకేది లేదు. అలా వచ్చే చాయ్ తాగుతాము, మస్కా బంద్ తింటాము, వస్తాము. దాని కూడా రాకపోతే ఎట్లా రా బై? సరే ఈ రా అమ్మ బై. 24 గంటలు పని అంటే మనకి ఏమైనా వస్తున్నాయి పైసలు కట్టుకొని? అరే నీకు టైం ఉండదా? నేను పోయినా పొద్దున పోయినా అంటే మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, రాత్రి రావచ్చు. నన్ను నమ్మకం అరే ఉంటది. వస్తుంది, కరెక్టే రా సాయి. నేనేమంటున్నా, ఫోన్ చేసినప్పుడు అరే గీడు ఉన్నారా, పలానా కాడు ఉన్నా. అవు మొన్నదాకా నాకు ఫోన్ ఈడ ఖరాబ్ ఉన్నా అయింది రా అని బై, చెప్పి. అందుకే లేవట్లేవు. అందుకని నేను ఏమనలే, నీకేం చెప్పినా నేను ఏమనలే. సరే ఆ, రా బై, ఒకసారి ఇస్తాను ఏమో కదా, ఆడ ఇచ్చేస్తా. కనిపిస్తాడు, సాయి అని పిలిచినా పలకాడు. ఆ? నేను అట్లా బై. పట్టించుకోను రా బై. నేను డ్రైవింగ్ లో ఉన్నా అంటే నేను ఏది పట్టించుకోను. పట్టించుకోను. అరే స్టోర్ కార్డ్ రా, నేను ఆర్డర్లు కొట్టడానికి పోయినప్పుడు స్టోర్ కార్డ్ ఉంటాడు, స్టోర్ కార్డ్ పిలిచినా గానీ వాళ్ళు రా. నాకు వినవాడదు రా బై. నేను ఆడ వాళ్ళతో కూర్చుంటా, నేను ఆడ కూర్చుంటా. నేను వాళ్ళ ఫోన్ ముందర ఛార్జింగ్ పోయి పెట్టి ఏం కూర్చుంటా. మాట్లాడతాం చెప్పు? మనోళ్ళు అంటే అంటే మాట్లాడుకుంటా వచ్చి కూర్చోవచ్చు. పిలవాలి రా బై దగ్గరికి. అంత మందిలో నాకు ఏడైనా పడుతుంది చెప్పు. నేను ఆర్డర్ పడది, ఆర్డర్ గురించి అనేది చూసుకుంటా కూర్చున్నాం. ఎవరమైనా ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టి కూర్చుంటాం. మొన్నటి దాకా ఫోన్ ఖరాబ్ ఉండే, అట్లా అని చెప్పి ఫోన్ లేవట్లే. ఫోన్ అదేంది ఎడిగోడు 3 రోజులు అటు ఇటుకి పోక. నేను నీకేం చెప్తున్నా ఒకటే రా బై. ఇన్ని రోజులు ఆయన ఒక నెల ఆగు, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఏం చెప్తున్నా, రాఖీ అని మీద భరోసా పెడుతున్నా రాఖీ. సరే రా బై. ఆ? ఏమంటున్నా, ఆ ముంగట్నే ఇస్తారా? ఇయ్యకపోయినా ఆన్ ముంగట్నే క్యాష్ నిన్ను ఇస్తా. వచ్చి అడుగుతా. సరే నువ్వు ఆడిని కొడతావా, గల్ల పట్టుకొని కొడతావా, నాకు సంబంధం లేదు. అంత ఆ? గల్లవాడితే ఎందుకు కుక్కటం రా బై. గల్ల పడతా, పైసలు లేకపోతే ఎవడన్నా పట్టుకుంటాడు. అరే ఇప్పుడు అదే భరోసాతో ఇస్తున్నారు. అదే రా బై, ఇయ్యకపోతే ఇయ్యు. ఇయ్యకపోతే నేను ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. అంటలే. నేను ఇచ్చిన తర్వాత ఇయ్యకపోయినా సరే నువ్వు ఏ టైంకి 25 తారీఖు వరకు 25 తారీఖు అన్నా రా బై. లేకపోతే నీ ఇష్టం. నీకు ఒక 5,000 అయినా సరే మినిమం నాకు 5,000 అయితే కావాలి. చేతులతో ఇప్పిస్తారా బై ఆ. నీకు కథం ఫినిష్ వదిలేసేయ. నువ్వు ఇవ్వకపోతే నా పేరు బదలమవుతారా నువ్వు? అరే నేను నీకు అదే చెప్తున్నా రా. నీ చేతిలోనే పెడతా. నువ్వే ఫోన్ చేసానికి ఇంకో రా బై ఇచ్చిందని చెప్పి ఫోన్ చేయి. అప్పుడు నీకు నమ్మకం వస్తుంది, ఆయనకి నమ్మకం వస్తుంది. అప్పటిదాకా ఊకే ఫోన్లో ఏ రా బై. నేనే ఏదైనా ఉంటే నేనే ఫోన్ చేస్తా. అదే ఫోన్ లో ఏదంటే నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తారా? పైసల కోసం చేయట్లేదు. పైసల గురించి అని నువ్వు కాదు, ఇప్పుడు పైసలు చెప్పినావు కదా. కాదు, పైసల నీకు ఏం గురించి చెప్పినా ఏ కడిందా ఏ నువ్వు కాదు రా, ఏమంటున్నా అంటే 25 తారీఖు అన్నావు కదా నువ్వు. ఆ, వచ్చే నెల 25 25 తారీఖు నీకు పైసలు పెడతాడు. 25 తారీఖు నార్మల్గా పైసల దోస్తు గురించి లెక్క మాట్లాడా చేస్తా నేను. అంతే. నేను అదే అంటున్నా. ఊకే దందం చేస్తే నేను ఒకటిసారి 2 సార్లు అంటానేమో. నేనే ఒకవేళ లేవటకుండా నేనే కాల్ చేసి రిటర్న్ బ్యాక్ చేస్తా. ఆ. నేను ఒకవేళ ఆర్డర్లు ఉన్నా లేదంటే స్టోర్లు ఉంటే లేవట ఏంది రాబాయ్ అని చెప్పి నేనే రిటర్న్ కాల్ చేస్తా అని చెప్తున్నా. ఊకే నేను లేవట్లే అంటే డ్రైవింగ్ లలో ఉంటా లేదంటే స్టోర్లలో ఉంటా. ఇదేనా కాదు మా ఫ్యామిలీ ఎవ్వరు ఫోన్ కానీ నీకు ఊకే ఆనికి ఫోన్ చేయొద్దు. ఎందుకంటే ఫోన్ నాకు చేసి ఒకటే ఆనికి ఆలోచన ఇబ్బంది ఉంటది. అవుతుంది. నాకు ఆర్డర్లు వాడకపోతే పిచ్చిలేస్తుంది. నేను ఫోన్ లో మాట్లాడగా ఫోన్ కూడా అరే ముట్టుకోలేదు. మేము కూడా సిగ్గు కొడతామే. అరే మీకు పడితే రాబాయ్ నాది ఆ. ఆడ 100 మంది వస్తారు. ఎంత దాంట్లాడినాం నేనున్నప్పుడు ఒక 20 మందికి ఉంటే 70 మంది ఉన్నారు. ఆర్డర్లే పడతలే పొద్దుంతా కూర్చుంటే. నేను ఏమంటున్నా ఒకటే రాబాయ్ 25 తారీఖు నీకు చేతిలో పైసలు పెడతా అని పిలిచి ఇచ్చేసి కథం అంతే. 25 తారీఖు వరకు నాడు. ఫోన్ చేయండి రా. పైసల గురించి మంచిగా అయితే ఏంది ఫోన్ రాబాయ్? చేయను నేను. పెళ్లికి మంచిగా పోయి 2 ఫోటోలు దిగుదామంటే ఇంత పై ఇట్లా ఉంటది పంచాయతీ. అందుకే నేను ఫోన్లు లేవట రాబాయ్. నేను పొద్దునే చెప్పేసిన ఆల్రెడీ
తినాలి కదా, ఊకే ఫోన్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది, లేవటపోతే కాదు నాకు. చలో నడువురా పై. ఇది ప్రాంక్ రా, ఇది ప్రాంక్ రా. ఏం prank రా నాయనా? నేనే పెట్టినా దానికి లొకేషన్ రామని, నేనే పెట్టినా దానికి లొకేషన్ అదే నా రామని. పక్కనే కూర్చున్నావు కదరా భయ్. ఇక్కడ పోయినాగా ఇందాక నేను ఎవరో 2 నిమిషాలు అని చెప్పినావు నువ్వు నాకు. అప్పుడే లొకేషన్ పెట్టా అంటే నేను అందుకే పోనీ సాయి మంచి అసలు కోసం కొట్లాడతాం ఆ సాయి ఎప్పుడు చెప్పను. ఆడుంది చూడు కెమెరా, ఆడుంది చూడు. ఏంద్రా బే నువ్వు అమ్మ పైసల గురించి తెలిసి కూడా ఇట్లాంటివి చేస్తావు.